సో మన కాంగ్రెస్ చూసుకుంటే మినిస్టర్ పదవి ఇచ్చారు అజరుద్దీన్కి. సో మైనారిటీ ఓట్స్ అటు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా మీరు? ఒక్కడు కూడా షిఫ్ట్ కావండి. ఇవాళ ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే, మేధావులే, అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అయిపోయారు, మైనార్టీలు కానివ్వండి. సరే, ఇలా మైనార్టీకి అజరుద్దీన్కి ఇస్తే క్రిస్టియన్స్, హిందువులు ఓట్లు వేయొద్దా కాంగ్రెస్కి? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేశాన్ని ఎటు తీసుకుపోతుండో రాష్ట్రాన్ని. అంటే ఇలా జూబ్లీస్లో మైనార్టీలు ఎక్కువ ఉన్నారని చెప్పి ముస్లిమ్స్కి నేను మినిస్ట్రీ ఇస్తా అంటే, రేపు మా మల్కేర్లో హిందువులు ఉంటే హిందువులకు మినిస్ట్రీ ఇస్తాడా? రేపు ఇంకో దగ్గర క్రిస్టియన్లు ఎక్కువ ఉంటే అక్కడ క్రిస్టియన్లకు ఇస్తాడా మినిస్ట్రీ? ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చేయాలి? ఇవాళ ఎలక్షన్ మూమెంట్లో ఒక మైనార్టీకి నువ్వు మినిస్టర్ పదవి ఇస్తే మరి అక్కడ హిందూస్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళ మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటే అన్నది ఆయన ఆలోచిస్తలేడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? దానివల్లన ఆయనకు నష్టం తప్ప. అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తే మిగతా హిందూ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ కాంగ్రెస్కి ఓటేయరని మేము బాగా గట్టిగా నమ్ముతున్నాము. ఇది మాకు మంచిదే. ఇంకా అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మేము 20,000 మెజార్టీ అని అనుకుంటున్నాము. రేపు 30 నుంచి 40,000 మెజార్టీ మాకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఒక మైనార్టీకి మినిస్టర్ ఇచ్చినప్పుడు హిందువులంతా ఏకం కావాలి, క్రిస్టియన్స్ అంతా ఏకం కావాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఏదోవా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ఎలక్షన్స్ను ఎక్కడ ఎలక్షన్స్ వస్తే అక్కడ కమ్యూనిటీకి నేను ఒక మినిస్ట్రీ ఇస్తా అంటే, రాష్ట్రంలో అసెంబ్లీలో 119 ఎలక్షన్స్ జరుగుతాయి. 119 మందికి మినిస్ట్రీ పదవి ఇచ్చేస్తాడా? ఎటుపోతుంది? అసలు అవగాహన ఉందా ముఖ్యమంత్రి గారికి? అంటే ఒక వర్గానికి ఇచ్చినప్పుడు ఇంకో వర్గం ఏమైపోతుంది అంటే, ఇక్కడ ముస్లిమ్స్ 130,000 మంది ఉంటే ముస్లింలు ఓటేస్తే గెలిచిపోతామంటే మరి హిందువులు ఏం కావాలి, క్రిస్టియన్స్ ఏం కావాలి, మిగతా సామాజిక వర్గం అంతా ఏమనుకుంటారు? దీనివలన కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప ఇంకోటండి. బేసికలీ అజరుద్దీన్ గారికి ఏంటంటే జస్ట్ ఆశ చూపిస్తున్నారు తప్ప ఏది కూడా కాదు. ఎందుకంటే గవర్నర్ పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవిలో అది అప్రూవల్ రాకుండా మీరు మినిస్ట్రీ ఎట్లు ఇస్తారండి? 6 నెలల తర్వాత ఆ మినిస్ట్రీ కూడా పోతుంది. ఇకనైనా అజరుద్దీన్ గారు దయచేసి దృష్టిలో ఉంచుకొని ఆ మినిస్టర్ పదవి తీసుకోకుండా ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా గట్టెక్కుతుంది తప్ప, కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్కి మాత్రం మినిస్ట్రీ పదవి ఇస్తే మాత్రం ఉన్న వచ్చే ఓట్లు కూడా రావని మేము అనుకుంటున్నాం. అలా కూడా అర్థమైపోయిందన్న. మినిస్టర్ ఈరోజు ఇచ్చడం ఏంది, ఆయన ఎలక్షన్ అయిపోయి ఎలక్ట్ అయిపోయి 2,000 రోజులు అయిపోయింది, 2000 డేస్ అయిపోయింది. అప్పటి నుంచి ఏంది ఎలక్షన్ ముంగడ ఆయనకి ఇవ్వడం అది అలా కూడా తెలిసిపోతుంది కదా అన్న. ఇది అంతే జూటమ్మాటలని.